కార్గిల్ యుద్ధం ఆపరేషన్ విజయ్ జరిగి 25 సంవత్సరాలు దాటింది. ఈ రెండు పరిస్థితుల్లో దేశంలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ మీద మనం సాధించిన విజయానికి గుర్తుగా దివాస్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా అప్పటిలో కార్గిల్ యుద్ధంలో పాల్గొని విజయోత్సవాలలో 25 సంవత్సరాల క్రితం పాల్గొన్న ఇక్కడ సైనికులు అనేక మంది కూడా మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. వారు అప్పటి జ్ఞాపకాలని ఎలా విజయం సాధించారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు 25 సంవత్సరాలు దాటిన సందర్భంగా మీ అప్పటిలో మీరు ఎలా యుద్ధంలో పాల్గొన్నారు, అప్పుడు పరిస్థితులు ఎలా ఒకసారి గుర్తు చేసుకోండి సార్. మీరు ఈటీవీ ప్రేక్షకులకి కార్గిల్ దినోత్సవ శుభాకాంక్షలు, నా సెల్యూట్. నిజంగా ఈరోజు గుర్తు తీసుకుంటే అప్పుడే 25 ఏళ్ళు నిండిపోయా అనిపిస్తుంది. ఈరోజు 2024 సంవత్సరం జూలై 26, కార్గిల్ జరిగి 25 సంవత్సరాలు. అప్పుడు నా వయసు 26. సో 2024 సంవత్సరంలో 25వ సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల సందర్భంగా నా వయసు 26 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగిన సంఘటన తలుచుకోవడం, బతికి బట్టగట్టి మీతో మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నిజానికి ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే నిజమా అనిపిస్తుంది. కార్గిల్ యుద్ధం అనేది 60 రోజులు జరిగింది సార్. మే నుంచి జూలై మధ్యలో 1999లో మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అంత పెద్ద ఎత్తులో యుద్ధ భూమిలో యుద్ధం జరిగింది. చాలా హైట్స్ ఉంటుంది. కార్గిల్ అనేది, కాశ్మీర్ అనేది హిమాలయాల్లో ఉన్నది. తర్వాత అంత హైట్స్లో యుద్ధ విమానాలు వాడడం అనేది ప్రపంచ ఏవియేషన్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆ విమానాలు తయారు చేసిన వాళ్ళే, మిరాజ్ 2000 వాళ్ళే ఆశ్చర్యపోయారు, మీరు ఎలా నడిపారు సార్ అని. అంటే మన పైలట్ల సమర్థత చూడండి ఎలా ఉందో. మెషిన్ చేత, మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అంటాం కదా, మెషిన్ చేత పని చేయించుకోవడం అనేది ఒక భారతీయుల వల్లే సాధ్యమైంది. మూడవది, ఆ యుద్ధంలో ఎముకలు కొరికే చలిలో పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ హైట్స్ ఆక్యుపై చేసుకో ఉన్నారు. అంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉదయగిరి కొండలో లేకపోతే వెంకటగిరి కొండలో తిరుమలలో వాళ్ళు ఉంటే తిరుపతి నుంచి మనం వెళ్ళాలి. ఒక్కొక్క కొండ ఒక్కొక్క అంచు కోసుకుంటూ, అంటే మెయిన్గా వెళ్ళామంటే కాల్ చేస్తారు. సో ఇట్ వాజ్ అన్ అన్ఈవెన్ వార్. అండ్ మన ధైర్య సాహసాలతో, ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో విజయం సాధించగలిగాం. ఆ విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. అప్పుడు మీరు ఎయిర్ ఫోర్స్లో మీరు ఎలాంటి విధులు నిర్వహించారు, అప్పుడు ఎక్కడెక్కడ ఆ యుద్ధంలో పాల్గొన్నారు, ఆ స్టేట్ మీరున్న ప్రాంతాలు కానీ, మీతో ఉన్న స్నేహితులు కానీ ఎవరెవరు ఉన్నారు పరిస్థితి? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేశారు సార్. నేను జస్ట్ అప్పుడే ట్రైనింగ్ ముగించుకొని హైదరాబాద్లో శ్రీనగర్ చేరాను. శ్రీనగర్ ఎయిర్ బేస్లో 1 వింగ్ అంటాం దాన్ని. అప్పుడు నా ర్యాంక్ ఫ్లయింగ్ ఆఫీసర్. కార్గిల్ యుద్ధంలో మా స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా వీరమరణం చెందారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత ఆయన్ని సేవ్ చేయడానికి వెళ్తూ అక్కడ ఎజెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ఆయన నచికేతల పురాణాల్లో మీరు చూస్తే చావును జయించిన వాటి పేరు నచికేత. అప్పుడు జరిగిన అతని పేరు కూడా ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత. వాళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్, మేము కలిసి ఉండేవాళ్ళు. దుర్భాగ్యవశాత్తు వాళ్ళకి ఈరోజు నేను అహూజా గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళతో పాటు సాలిడారిటీ ప్రకటిస్తున్నాను. రెండవది, అక్కడ నేను ఫ్లయింగ్ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు నాది అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్, అంటే మన ప్రస్తుత కాలంలో చెప్పాలంటే హెచ్ఆర్, అడ్మిన్ కంట్రోల్ సెంటర్ అని ఉంటుంది సార్. శ్రీనగర్లో నుంచి శవాలు గుట్టలుగా వస్తున్నాయి, గాయపడ్డ వాళ్ళు వస్తున్నారు, మెడికల్ సర్వీసెస్ కావాలి, క్వార్టర్స్ కావాలి, భోజనాలు పెట్టాలి, వాళ్ళకి వసతి ఉండడానికి ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు గుర్తుపెట్టుకొని వాళ్ళని తిరిగి పంపించాలి. అంటే మీరు ఊహించండి, మనం శవపేటికలు, కాఫిన్స్, వాటిని సిద్ధం చేయాలి, ఫ్లాగ్స్, చాలా కష్టం సార్. ఈరోజు ఆలోచించుకుంటే నాకు శరీరం గరుగుపడుతుంది. ఐఎమ్ ఫీలింగ్ గూస్ బంప్స్ అనమాట. అడ్మిన్ కంట్రోల్ సెంటర్లో నేను పనిచేసేవాడిని. నాకింద ఒక 200 మంది ఉండేవాళ్ళు. మా పనంతా ఇదే, రాత్రి పగలంతా. ఎన్ని విమానాలు పైకి వెళ్ళడం అంటే కార్గిల్లోకి వెళ్ళడం, కిందకి రావడం అంటే కార్గిల్, శ్రీనగర్ నుంచి మెయిన్ బేస్ అది. ఫైటర్ విమానాలు కానీ, హెలికాప్టర్స్ కానీ అన్నీ అక్కడి నుంచే వెళ్ళాలి. ఎంతమంది పైకి వెళ్తున్నారు, ఎంతమంది కిందకి వస్తున్నారు, వాళ్ళందరినీ మానిటర్ చేయడం, వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు అందించడం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఫ్లయింగ్ చేయాలి కదా, మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాలి. ఆర్మీ వాళ్ళు వస్తుంటారు, నేవీ వాళ్ళు వస్తుంటారు. జనరల్గా శ్రీనగర్లో ఎంత ఉంటాం, ఒక 1000 మంది ఉంటాం మేము, లేకపోతే 900 మంది ఉంటాం. ఈ కార్గిల్ వల్ల ఏమైందంటే ఉన్నట్టుండి 5000 మంది దాకా వచ్చేసారు. రావడం పోవడం, రాకపోకలు.
పెద్ద కోలాహలంగా హడావిడిగా మనం చెప్పాలంటే ఒక జాతర లాగా ఉండేది. బట్ ఇట్ ఈస్ ఎ సీరియస్ బిజినెస్. వార్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్. కార్గిల్ యుద్ధ టైంలో మొత్తం ఎన్ని రోజులు మీరు పాల్గొన్నారు? దాంట్లో మీరు అత్యంత మళ్ళీ మనం ఇంటికి వస్తామా, తల్లిదండ్రులు చూస్తామా అనే సంఘటన, అలాంటి సంఘటన మీకు ఏమైనా ఎదురైందా? చాలా జరిగాయి సార్. ఇప్పుడు శ్రీనగర్లో అడ్మిన్ కంట్రోల్ సెంటర్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనిషి గాయపడి వస్తుంటే ఇప్పుడు మనం చెప్పకూడదు, ఆన్ టీవీ చెప్పచ్చో చెప్పడో తెలీదు. గాయాలంటే రకరకాల గాయాలు సార్. రక్తం చూడాలి, బ్యాండేజెస్ చూడాలి, డెడ్ బాడీలో పూర్తి బాడీ ఉండదు. వూండ్స్, అది బుల్లెట్ వూండ్స్ కానీ, మిజైల్ వూండ్స్ కానీ, ల్యాండ్ మైన్స్ కానీ, బండ్లు ఎక్కాలి దిగాలి కదా. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ థింగ్. అంటే ఆ యుద్ధంలో కార్గిల్ కొండలు ఎక్కి నిజంగా ఆర్మీ వాళ్ళు ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్లస్ అప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. అంటే నేను మీకు ఆన్ ఎయిర్ చెప్పచ్చో చెప్పకూడదో కానీ చెప్తాను. అప్పుడున్నది ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. ప్రధానమంత్రి గారు ఈ వాజ్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ టిల్ ది ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ అండ్ న్యూ క్యాబినెట్ టేక్స్ ప్లేస్. రక్షామంత్రి గారు జార్జ్ ఫెర్నాండెస్ గారు. మన దేశ రక్షామంత్రి ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే చెప్పిందంటే చైనాకు మనకు పెద్ద శత్రువు. అప్పటిదాకా మనం పాకిస్తాన్ అనుకునేవాళ్ళు. మొట్టమొదటిసారి ప్రకటించింది జార్జ్ ఫెర్నాండెస్. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషించింది. అప్పటి క్యాబినెట్ ఫార్మేషన్లో కానీ, అప్పుడు దేశ నిర్ణయాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే టైమ్లీ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఆయన అప్పట్లో. సో వాజ్పేయి గారు చెప్పింది ఏందయ్యా అంటే, మేము బోర్డర్ క్రాస్ చేయము, అవర్ ఎయిర్ క్రాస్ విల్ నాట్ క్రాస్ ది ఎల్ఓసి. అది కూడా అటు సైడ్ ప్రదేశం కూడా మందే, ప్రదేశం అంతా మందే. ఇట్స్ నాట్ ఎ బోర్డర్, ఇట్స్ ఎ లైన్ ఆఫ్ కంట్రోల్. అయినా కానీ ఒక గొప్ప స్టేట్స్మెన్గా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా కొంచెం అనిపించింది ఇది పాసిబుల్లా అని. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఏమైందయ్యా అంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్సు వాళ్ళని చావు దెబ్బ కొట్టగలిగాం బాంబులతో. వాళ్ళు దేవర్ షాక్డ్, యాక్చువల్లీ షాక్ టు డెత్. సార్, ఇప్పుడు కార్గిల్ యుద్ధానికి ముందే మీకు భారతీయ గారితో నిశ్చితార్థం జరిగిందని తెలిసింది. అప్పుడు ఆ టైంలో, యుద్ధం జరిగే టైంలో అట్లా భారతీయ గారు ఎలా ఉన్నారు, ఆ తర్వాత మీకు వాళ్ళు ఎలా భయపడింది, మీకు ఆ విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్? తర్వాత అది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా, మీరు యుద్ధం జరుగుతుంటే వాళ్ళ ఇళ్ళలో ఎలా గడిపారు? అప్పటికి నాకు నిశ్చితార్థం అయిపోయింది సార్. మా అత్తగారి ఊరు వెంకటగిరి, మా మామగారి పేరు రావినేతుల రాధాకృష్ణయ్య గారు, మా ఆవిడ పేరు భారతి. మార్చి 2000లో శ్రీనగర్కి వెళ్ళిపోయాము మేము ఇద్దరు. తను స్వతహాగా టీచరు, ఎంఎస్సి ఎంఎడ్ మ్యాథ్స్. నా కోసం జాబ్ రిజైన్ చేసి జాయిన్ అయింది. అప్పటికి నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి రోజు వార్తల్లో చూసేవాళ్ళు. అప్పట్లో కార్గిల్లో చాలా మంచి ప్రశ్న వేశారు. కార్గిల్ ఫస్ట్ టెలివైజ్డ్ వార్, అంటే మన దేశంలో జరిగే యుద్ధాల్లో మొట్టమొదటిసారిగా అక్కడ జరిగే ప్రతి విషయం టెలివిజన్లో ప్రసారమైంది, ప్రత్యక్ష ప్రసారం లాగా. సో ఇక్కడ ఇంట్లో వాళ్ళు చూసి చాలా భయపడేవాళ్ళు. అంటే నిశ్చితార్థం ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఏందబ్బా మంచి అబ్బాయిని చూసుకున్నావా లేదా అని ఒక భయం సహజంగా అందరిలో ఉంటుంది. కానీ వాళ్ళు ధైర్యం చేసి ఒక మానసిక సపోర్ట్ ఇచ్చి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నప్పుడు అక్కడ బిజీగా ఉండేవాడిని. ఏసీసీ అంటే అడ్మిన్ కంట్రోల్ సెంటర్ అంటే ఇప్పుడు హెచ్ఆర్ లాగా, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం లాగా ప్రతి అవసరం, అంటే యుద్ధానికి సైనికులకి, యుద్ధ భూమిలో వెళ్ళే వాళ్ళకి చేయాల్సిందంతా చేయాలి. ప్లస్ రెడ్ క్రాస్ నుంచి సహాయాలు వచ్చేవి, వాళ్ళు రిలీఫ్ మెటీరియల్స్ వచ్చేవి, ప్లస్ మినిస్టర్స్ వచ్చేవాళ్ళు. రక్షామంత్రి గారు చెప్పారు కదా, మా చీఫ్ వచ్చేవాడు. వివిధ రకాలుగా పొలిటికల్గా, ఇంటర్నేషనల్గా, డిప్లొమాటిక్గా చాలా రకాలుగా ప్రెషర్స్ ఉండేవి. అవన్నీ హ్యాండిల్ చేస్తుండే. చిన్న వయసు కదా నాకు అప్పట్లో ఒక ఉమెన్ ఆఫీసర్ ఉన్నది, లేడీ ఆఫీసర్, ఫ్లయింగ్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా, హెలికాప్టర్ పైలట్. తను చాలా, దాని మీద సినిమా కూడా వచ్చింది. తను కూడా చాలా ఫ్లైట్స్. మేమందరం మెస్లో కూర్చొని టిఫిన్ చేసిన ఆఫీసర్స్ మెస్ అంటాం కదా, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో కలవాలి కదా. సో ఒక్కోసారి భయం వేసేది, ఒక్కోసారి గర్వంగా ఉండేది. ఈరోజు తలుచుకుంటే నాకు కొంచెం ఐ కుడ్ డూ మై లిటిల్ బిట్ అని ఒక రకమైన గర్వంగా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మీకు ఎలాంటి ప్రభుత్వం మెడల్స్ ఇచ్చి గుర్తింపునిచ్చింది? ప్రభుత్వం నుంచి ఈరోజు మీతో మాట్లాడడం పెద్ద గుర్తింపు సార్. అంతకన్నా గుర్తింపు ఏముంటుంది? మాజీ సైనికుడిగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ విత్ ఈటీవీ ప్రేక్షకులు, షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్. ఇది కార్గిల్ స్టార్ సార్. ఇది యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చే స్టారు. ఇవన్నీ మెడల్స్, సర్వీస్లో రకరకాలుగా కార్గిల్ మెడల్ ఉంది, కార్గిల్ స్టార్ ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ అండ్ వేర్ దిస్. అక్కడి నుంచి ఫుల్ పీస్ అంటాం మేము. బతికి బట్టకట్టిన వాళ్ళలో చాలా కొద్ది మంది అదృష్టవంతులు నేను ఒకడిని. 25 ఏళ్ళ తర్వాత కూడా మధుర స్మృతులు మనసులో తలుచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది సర్వీస్లో ఉన్నప్పుడు ఈ మెడల్స్ ఒక సైనికుడికి ఇవి ప్రాణంతో సమానం. చాలా భద్రపెట్టుకో ఉంటాను. ఈరోజు మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు త్రివిధ దళాల్లో అప్పుడు ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు? ట్రై సర్వీసెస్ అంటాం కదా త్రిదళాల్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.
మొదటిగా ఆపరేషన్ కనిపెట్టింది, దాన్ని చూసి వాళ్ళు దొంగ దెబ్బ తీసింది వాళ్ళు పశువుల కాపర్ల వేషంలో పైకెక్కిచ్చేశారు. అక్కడ జనరల్గా అగ్రిమెంట్ ఏంటంటే అంత హైట్స్లో మంచు కాలంలో పోస్టులు మనం వెకేట్ చేసి కిందకు వచ్చేస్తాం. వాళ్ళు కిందకు వచ్చేస్తారు, మనం కిందకు వచ్చేస్తాం. దాదాపుగా 130 చిల్లర పోస్టులు అంటాం మనం, మ్యాన్ చేస్తుంటాం. వాళ్ళు ఏం చేశారంటే అతి తెలివితేటలు ప్రదర్శించి చలికాలం అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ అక్కడ ఉంటాము, మార్చి టు అక్టోబర్ తిరిగి కిందకు వచ్చేస్తాం. ఎందుకంటే చలిలో అక్కడ చనిపోతారు. ఒక 2 నెలలు అక్కడ పని చేస్తే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మతిమరుపులు వచ్చేస్తాయి, ఆక్సిజన్ అందదు బాడీలో, ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు ఏం చేశారంటే పశువుల కాపర్ల పేర్లు చెప్పి కిందకి దిగలేదు. వాళ్ళు కిందకి దిగకుండా ఉండిపోయారు. మనం గమనించి వాళ్ళంతా తీసుకునేసరికి చాలా కష్టపడింది ఆర్మీ ఎక్సర్సైజ్. తర్వాత ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకున్నారు. తర్వాత నేవీని వ్యూహాత్మకంగా చైనాతో తట్టుకోవడానికి, పాకిస్తాన్ తట్టుకోవడానికి వాడాడు. ఎయిర్ ఫోర్స్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆర్మీకి పెట్టుకున్న పేరు ఆపరేషన్ విజయ్, నేవీకి పెట్టుకున్న పేరు ఆపరేషన్ తల్వార్. ఇవన్నీ కలిపి కార్గిల్ విజయ్ దివస్గా ఈరోజు జరుపుకుంటున్నాం 25 ఏళ్ల తర్వాత. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ వల్ల అప్పట్లో మన దగ్గర ఆయుధాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ప్లస్ అప్పుడే న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ అవన్నీ చేసాం మనం. అప్పుడే జస్ట్ 98లో జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 2 న్యూక్లియర్ పవర్స్ ఇలా యుద్ధానికి దారి తీస్తున్నా అంటే ప్రపంచం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కానీ ప్రపంచం ముందు మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పగలిగాం. అంటే వాళ్ళు పాకిస్తాన్ చేసిన తప్పుని ప్రపంచం ముందు ఎత్తి చూపగలిగాం, మన భూభాగాన్ని రక్షించుకున్నాం. అప్పట్లో ఉన్న మనకున్న వాట్ ఎవర్ వెపన్స్ వీ హ్యాడ్ విత్ అస్. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా మిరాజ్ 2000ని అంత హైట్స్లో ప్రయోగించగలిగాం. మన యుద్ధ ట్యాంకులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు మన బాగా ఉపయోగపడ్డాయి. మన మనుషులు మెయిన్గా ఆ రోజు గెలవడానికి కారణం మ్యాన్ బిహైండ్ ద మెషిన్. మెషినరీ ఎలా ఉన్నా కానీ మనలో ఉన్న శక్తియుక్తులు, మీరు కెప్టెన్ బత్రా గురించి వినే ఉంటారు, స్కాన్లీడర్ అహూజా, ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత, ఇంకా చాలామంది ఎంతోమంది ఉన్నారు. పరమవీర చక్ర వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు. వాళ్ళలో నేను ఒక చిన్న ఉడతా భక్తిగా నేను. అప్పటికి ఈ 25 years బ్యాక్కి ఇప్పటికీ మన రక్షణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చినాయి సార్ వినూత్నంగా? డిప్లొమాటిక్గా, పొలిటికల్గా, మిలిటరీగా చాలా రివ్యూ జరిగింది. దాన్ని కార్గిల్ రివ్యూ కమిటీ అంటారు. కార్గిల్ రివ్యూ కమిటీ చాలా రికమెండేషన్స్ చేసింది. అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమిటంటే, మీరు నమ్మరు సార్ చెప్తే, మన దగ్గర కాఫిన్స్ కూడా లేవు సార్, శవపేటికలు కూడా లేవు. ఆయుధాల సంగతి వదిలేయండి, అంత హైట్లో చేయాలంటే మీరు ఊహించండి. పాకిస్తాన్కి మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బూచిని చూపించి వాళ్ళు అమెరికా నుంచి అన్ని ఆయుధాలు తెచ్చుకుంటున్నారు. మనకి రష్యా ఆయుధాలు వచ్చాయి, అవన్నీ మన డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి మన దగ్గర అంత సర్వసన్నద్ధత లేదు. అయినా కూడా మన దగ్గర జరిగిన యుద్ధంలో గెలిచాం. చాలామందిని నష్టపోయాం, చాలా ఇంజరీస్ జరిగాయి, భూభాగాన్ని దాచిపెట్టుకోగలిగాం. దాదాపు 60 రోజులు జరిగింది, మే జూలై మధ్యలో. ఆ తర్వాత రివ్యూ కమిటీ పెట్టి జార్జ్ ఫెర్నాండెస్ గారు, ప్రధానమంత్రి గారు ఏంది అసలు ఏం చేయాలని చాలా రివ్యూ రికమెండేషన్ చేశాయి. దానిలో చాలా వరకు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. వాటిలో అతి ముఖ్యమైనది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అది తను చేయగలిగారు. ముందు సిడిఎస్ జనరల్ రావత్ గారు ఉన్నారు, ఇప్పుడు జనరల్ చౌహాన్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్స్, స్నో బూట్స్, గన్స్, మెషిన్, దాన్ని ఏమంటారంటే ఇన్సాస్ అంటాం, ఇండియన్ మేడ్ స్మాల్ ఆర్మ్స్ రైఫిల్. తర్వాత ఏకే గ్రూప్ ఆఫ్ వెపన్స్, మిజైల్స్, ట్యాంక్స్, వింటర్ ప్రూఫ్, చలికి తట్టుకోగలిగే టెంట్లు, ఇవన్నీ చాలా సేకరించి కార్గిల్ రివ్యూ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు మనం కార్గిల్తో పోలిస్తే దానికి డబుల్ శక్తిగా ఉంది. మీరు చూడండి, కార్గిల్ తర్వాత మనతో వాళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శించింది. దే డిడ్ంట్ టేక్ ద రిస్క్ ఆఫ్ ఫింగరింగ్ అస్. యాక్చువల్లీ మొన్న గాల్వాన్లో జరిగిన ఘటన కూడా మనం అంత గట్టిగా నిలదొక్కున్నామంటే కార్గిల్లో జరిగిన పాఠాలను నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రాజ్నాథ్ గారు రక్షణ మంత్రిగా తీసుకున్న చర్యల వల్ల, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల, ప్లస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండియా కూటమిలాగే అప్పట్లో కూడా ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇది బియాండ్ మై స్కోప్ అయినా కానీ నాకు తెలిసింది నేను షేర్ చేసుకుంటున్నా. వీఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్ దెన్ మనం కార్గిల్లో ఉన్నదానికన్నా వీఆర్ ఇన్ అ వెరీ బెటర్ ప్లేస్ డిప్లొమాటికలీ, పొలిటికలీ అండ్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్. మీరు విశ్రాంత ఉద్యోగిగా ఇప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? ప్రస్తుతం నేను విఆర్ఎస్ తీసుకున్నాను సార్. మేము పిఎస్ఎస్ అంటాం, ప్రిమెచ్యూర్ సపరేషన్ ఆఫ్ సర్వీస్ అని. 46 ఏళ్ళ వయసులో నేను వచ్చేసాను. ప్రస్తుతం నేను నెల్లూరులో ఉన్న మాజీ సైనికులకి సంక్షేమాన్ని, మాజీ సైనిక సంఘానికి, మాజీ సైనిక పరిషత్ సంయోజకగా పనిచేస్తున్నాను. మాజీ సైనికులకి ఏం కావాలి సార్? ఏం అక్కర్లేదు. ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది.
వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యుద్ధంలో ఉండడం వల్ల వీ గేవ్ అవర్ ఎస్టర్డే ఫర్ యువర్ టుడే, వీ గేవ్ అవర్ ఎస్టర్డే ఫర్ ది యూత్స్ టుమారో. మా గడిచిన రోజు ఈ రోజు కోసం రేపటి కోసం మేము ఖర్చు చేసాం. కాబట్టి మాకు తెలుసు వెన్ వీ వర్ ఫిట్ వీ ఫాట్, వెన్ వీ వర్ ఫిట్ వీ ఫాట్ ద వార్స్ ఫర్ ద కంట్రీ. ఇప్పుడు కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఏముంటుంది, కొంచెం మర్యాద, రెస్పెక్ట్ అనే పదం వాడను కానీ కొంచెం మర్యాద, కొంచెం అర్థం చేసుకోవడం. ఎందుకంటే జనరల్గా గొంతు ఎక్కువగా ఉంటుంది, వినపడదు, మతిమరుపు వస్తుంది. సో మనం నార్మల్గా రైల్వే స్టేషన్లో, పోలీస్, మిగతా చోట్ల, బస్ స్టాండ్లో, ఎయిర్పోర్ట్స్లో, షాపుల్లో కలిసినప్పుడు కొంచెం చిన్నగా వాళ్ళతో మాట్లాడితే ఏంది వీడు పెద్దగా మాట్లాడుతున్నాడే, గొంతుగా గరుకు కాదు అది. ఆ వాతావరణం వల్ల బాడీ రకరకాల చోట్ల పనిచేయడం వల్ల రకరకాల తిండ్లు తినడం, మనం అంటాం కదా గాలి మార్పు, నీళ్ళ మార్పు, నూనె మార్పు, వాళ్ళతో మనం మర్యాదకు పని ఒకసారి ఒక భుజం మీద చేయి వేసి ఏం బాగున్నారండి అంటే చాలు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న జవాన్ల పరిస్థితి ఒక విధంగా ఉంటే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా మరో విధంగా ఒక భయాందోళనకు గురైన పరిస్థితి ఆ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న పరిస్థితి ఉండేది. కానీ అటువంటి పరిస్థితులలో ఇక్కడ మనం చూస్తున్న ఎయిర్ ఫోర్స్ కమాండర్ ప్రసాద్ గారు అదే టైంలో కార్గిల్ యుద్ధానికి ముందు నిశ్చితార్థం జరిగింది. ఆ నిశ్చితార్థం జరిగిన తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది. భారతి గారు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారో, ఎలాంటి భయాందోళనకు గురయ్యారో తెలుసుకుందాం. ఆ భయం అనేది మాలో ఉంచేవాళ్ళు కాదు, వీళ్ళు ఆ సీరియస్నెస్ ఏది మాతో డిస్కస్ చేసేవాళ్ళు కాదు. సో ఆ టైంలో కూడా కాకపోతే మెంటల్లీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ యూ షుడ్ బీ స్ట్రాంగ్ అనేది మెంటల్లీ స్ట్రాంగ్ చేసేసారు. సండే మాత్రం జస్ట్ నేను ఫుడ్ ఇది ఇచ్చాను, లంచ్ టైం వచ్చారు, సరే లంచ్ తిందామని కూర్చున్నాము. వెంటనే కాల్స్, వీళ్ళకి కీప్ ఆన్ కాల్స్ ఉంటాయి, ఆ కాల్స్ రాగానే వెళ్ళిపోయారు. ఇట్లా ఫైరింగ్ జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ దట్ డే హీ వాజ్ సెక్యూరిటీ, లుకింగ్ ఆఫ్టర్ సెక్యూరిటీ. సో ఈయనే వెళ్ళాల్సి వచ్చింది ఆ ఫైటింగ్కి. అది నెక్స్ట్ అంటే నియర్ బై ఒక గేట్ ఓపెన్ చేస్తే సివిల్ ఏరియా, సో అక్కడ వీళ్ళు ఫైరింగ్ జరుగుతోంది. ఆ ఫైరింగ్ సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి. అన్నీ ఇంటికి రావడం కూడా అంటే అంత టెన్షన్గా, బ్లడ్ అది. ఆ అమ్మాయి మా నైబర్ డాక్టరు, సో ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. సో ఆ బేబీని నేను లుక్ ఆఫ్టర్ చేస్తాను. తర్వాత వచ్చి చెప్పింది, ఆ బాడీలు అవి అన్నీ చూస్తే అసలు చాలా భయంకరంగా ఉంది అని షీ ఎక్స్ప్లెయిన్స్ మీ. ఇన్ఫ్యాక్ట్ నెల్లూరు చెందిన విశ్రాంత వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ అనేక విషయాలను మనకు ఈటీవీ ద్వారా వివరించారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకొని అప్పటిలో పాల్గొన్న యుద్ధ వీరుల గురించి కూడా చక్కగా మనకు వివరించారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.